అగర్వాల్ మీద ఇట్లా జరిగింది షాపింగ్ మాల్ దగ్గర ఆమె గురించే కొంచెం అన్నట్టు శివాజీ గారు చెప్పారు. కానీ ఆమె కూడా ఈయనకి వ్యతిరేకంగానే మాట్లాడుతుందంట. మరి దాని గురించి ఏమంటారు? అమ్మాయి ఎందుకంటే అంత కూలిపోతే అప్పుడు అందరు వచ్చి మగపిల్లగాళ్ళు మీద పడ్డప్పుడు ఆ ఇల్లు ఏందో తెలుసు. ఆ మాత్రం ఆయన విమర్శింటే ఇంకోసారి ఇలా జరగకుండా చెప్పిండు. ఆయన కావాలని ఆడకుంటుంది ఎవరు అంటారమ్మా? అవును అంటారా? ఆయన అందరు ఫోన్లు చేసి విమర్శించి ఆయన తప్పు ఈయన తప్పు అందానికి ఎక్కడిది? అవును. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాటలంతా బాగానే ఉంది కదా. అది ఒక ఒక్కటే ఓటు కాడ సామాన్లు మరి ఒక ఊటుకులా అంటే నీ సామాన్లు భద్రం అని అన్నారు. మరి ఆమె ఆడది కాదా? మరి ఆమె అన్నప్పుడు వీళ్ళందరూ అడగొచ్చు. అనసూయ పోయి అడగొచ్చు. ఇంకొక అడగలేదు ఎందుకు? అంటే మామూలు వీళ్ళేమో హై లెవెల్. అంటే సినిమాలు వాళ్ళకి వస్తేనే చేస్తారు లేకపోతే చేయరంటారు. మరి అందరం చూస్తేనే కదా సినిమా. మన అందరం చూస్తేనే సినిమా నడుతుంది. లేకపోతే సినిమా నడుతుందా? మరి ఎందుకు ఆమెని యూట్యూబ్ లో మాట్లాడలే? ఆమెది తప్పు అని అంటే ఈమె తప్పు. ఆమెది కాదన్నారు కదా. మరి ఆమె ఏమంటుందంటే పాతకాలం మనుషుల్లాగా ఉండకూడదు. ఇప్పుడు చూసి పాతకాలంలో మరి రేపులు జరగలేదు కదా. పాతకాలం జరిగినాయా? గుడ్డ పిల్లల మీద పెద్ద పిల్లల మీద ముసలాళ్ళ మీద జరిగినాయా? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? మన గట్టు పట్టుతోనే జరుగుతున్నాయి. అనసూయ ఆనందరా సరిపోయింది. లోకం మీద ఎంతమంది తిట్టుకోవట్లేదు? అరే ఇలా వస్తాను ఒక యాంకర్ ఇలా వస్తుందని అనుకోవట్లేదా? పద్ధతి రావట్లేదు అనుకోవట్లేదా? కాకపోతే ఈయన ముఖం ముందు అన్నాడు. ఆయన ఒక స్టేజ్ మీద అన్నారు. మరి సాటంగానే ఇంటన్నావా కదా? మరి ఆయన అంతా విమర్శించి అనసూయ గాని ఎవరు కానీ అట్లా అయితే అమ్మా ఆయన ఏమి జీన్స్ వేసుకోవద్దు లేకపోతే ఇంకేం అట్లేసుకోవద్దు అనలేదు కదా. ఇటు శాఖం ఇంకా పైన వాళ్ళు వస్తే ఒక తక్కే మూసుకొని వస్తాను. ఇక తల్లికి పాలిచ్చినట్టే కదా అక్కడ. అవునవునమ్మా. ఏమ్మా నేను నాకు 60 ఏళ్ళు ఏమో. నేను చిన్నపిల్లని కాదు, అన్ని చూస్తూనే ఉంటా. నేను ఈ పార్క్ కూడా ఇదే ఫస్ట్. నేను ఇది మాట్లాడడానికే వచ్చిన. నేను రాను ఎన్నాడు ఈ పక్కనే నవీనేది వాళ్ళ పక్కనే. అయితే అమ్మా ఈ విషయం మీద చాలా రోజులు సంవత్సరాల నుంచి నడుస్తుంది. బట్టలు మా ఇష్టం మేము వేసుకుంటాం, మీ బుద్ధి సరిగ్గా పెట్టుకోండి అని మగాళ్ళని అంటున్నారు. వాళ్ళు అంటే ఎంతవరకు కరెక్ట్ ఆ మాట? ఈ దేశాన్ని ఎందుకుంటుండ్రు? ఈ లోకాలు ఎందుకుంటారు? ఈ సమాజాలు ఉండద్దు. మీరు పోయి ఎక్కడ ఉండాలి? అమెరికాలో వేరే దేశాలు ఉండండి, భారతదేశాలు ఉంటారు కదా. మరి మీరు చేయబట్టి ఒక ఆడది తప్పు చేస్తే అందరిది తప్పే అంటారు కదా. మరి ఒక మొగైన తిట్టగానే ఒక భార్య తప్పు ఆయన తిట్టలేదా? అవి ఒక్కొక్కరు జరుగుతూనే మనం చూస్తూనే ఉంటాం. తలరాతని వదిలేస్తాం. ఈ అనసూయ రియాక్ట్ కావద్దు. శివాజీ గారు అనొద్దండి. ఆ స్త్రీల మీద ఎవరు కోపం? అయితే ఒక్క మాటలో అమ్మాయిలు డ్రెస్ విషయంలో ఇష్టం నచ్చినట్టు వేసుకోవాలా లేకపోతే నచ్చినట్టు వేసుకోండి. మీరు జిమ్ చేసుకోండి, ఫుల్గా వేసుకోండి. ఒక పక్క ఈ తల్లి పాలు చీకినట్టు ఒక్క పక్క వేసుకొని వస్తారా? వేసుకొని వస్తారండి. సొసైటీలో ఇబ్బంది పడేటట్టు బట్టలు ఎందుకు ఇంకా అలానే వచ్చేది? ఎందుకంటే ఎప్పుడు మేము చూస్తాం కానీ మనకెందుకులే సినిమా వాళ్ళ బట్టలని. మరీ ఘోరం కదండి. ఒకలా ఇంతమంది వేసేటోళ్ళు తక్కువ అలవాటు అయిన వాళ్ళు చూసినప్పుడు అరే అని రేపులు జరుగుతున్నాయి కదండి. ఆ పిల్లల్ని ఒకటి ఆపండి. చిన్న పిల్లల్ని గాలండి. అనసూయ రేపులు జరుగుతున్నాయి కదా పిల్లల్ని. అక్కడ పోయి సమాధానం చెప్పవనామని ఇక్కడ కాదు మాట్లాడతాను కావాలి. పిల్లలు ఒక 60 ఏళ్ళ ముసలిదాన్ని మన తెలంగాణలో ఖరాబ్ చేయలేదా? అక్కడ పోయి మాట్లాడవాను. యాంకరే కదా అది పట్టుకొని పొమ్మను. అటువంటి తెలియదు కానీ నీ ఆ పిల్లని అనగానే నువ్వు ఒక్కదానివే పడుచుకుంటూ వస్తాను. మరి ఎంతమంది లేరు? రాజకీయ నాయకులు లేరా? ఎవరు లేరా? మీకోసం వీళ్ళు పోలీసు వాళ్ళు గవర్నమెంట్ మనుషులు వచ్చి మీకు కాపలా ఉండాలి. ఎందుకు ఉండాలి అసలు? మీకు జీతాలు ఇచ్చేది వాళ్ళకి పైకాలు ఇచ్చేది ఎవరు? మీరా? మంగళసూత్రాలు అవి కూడా వేసుకోపోయినా పర్లేదని చెప్పింది చిన్మయ్య గారు. అందుకే అప్పటోళ్ళు 100 సంవత్సరాలు బతికింది. ఇప్పటోళ్ళు 50 కూడా బతుకుతారు. బతుకుతుందా? అప్పటోళ్ళు 100 కాదు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉండరు. ఇప్పటికి ఉన్నారు. మంగళసూత్రాలు ఇలా అంటారు. మరి ఇప్పుడు పిచ్చులో పెడుతుంది అవి తీసుకపోయి. అందుకే 60 ఏళ్ళు 50 ఏళ్ళు టపి అంటే మరి ఆ దేవుడికి పరమశివుడు ఇచ్చినోడు వాడే తీసుకుపోయేది. అక్కడికే మనం పోయేది. కొంతమంది అంటున్నారమ్మా ఇప్పుడు హీరోలు వేసుకున్నప్పుడు మీరు వేసుకోకూడదా, మాకు వేసుకోవాలనిపిస్తుంది బట్ట అంటున్నారు. దాని మీద మీరు అదా ఇంకా ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉండొద్దండి. అట్లయితే మీరు సమాజంలో ఉండొద్దు. ఇక కట్టుబొట్టు ఎందుకు? మీ పిల్లలు కూడా రేపు అనసూయ పిల్లలే వేరే పిల్లలే వయసు వాళ్ళు మీ అంత వాళ్ళు అవుతారు. వాళ్ళ పిల్లల ముందు అట్టనే తిరుగుతావా చెప్పు.
అనుసూయ ఒక్కతే అంటారు ఏదో శివాజీ మీద అరే చూస్తా ఉంటే అయ్యే వస్తున్నాయి ఏమన్నాడు ఒక్కటే చిన్న మాట అని అందరు అన్నారు దానికి సారీ చెప్పిండు లేకపోతే మీ సినిమాల కాడికి తీసుకోపోయి పంచాయతీ పెట్టాను ఊటుకుల్లో ఆ సినిమాలలో అల్లల్లో పెట్టుడు ఎక్కడదండి దాని కూడా పెద్ద పంచాయతీ చెన్మయ్య గారు ఇంకో వీడియో పెట్టారమ్మా ఏమని మరి ఇప్పుడు బట్టలు అట్లాగా వేసుకోవడం వల్ల ఇలా జరుగుతున్న రేపులు అంటే మరి అని చెప్పేసి ఒక మామూలు చీర కట్టుకొని ఉంది ఆయన ఒక ఆయన పక్కన కూర్చొని పెద్ద ఆయన చూస్తా ఉన్నాడు ఆ సాయి మరి దాని గురించి మీరేం చెప్తారు నేను చెప్తానా అరే ఈమె ఇంత సంప్రదాయంగా చీర కట్టుబొట్టుతో వచ్చిందని చూడొచ్చు కదా వేరేగా చూస్తున్నారు వేరేగా పెద్ద చూస్తా ఆయనే కట్టుబొట్టుతో ఇంత చక్కగా వచ్చింది అంటది వేరే బట్టలు వేసుకుని ఇది ఇంత గిట్లు వచ్చిందని అని ఒక ఇలాంటి పిల్లలు చూస్తారు చూసినప్పుడు నాకే ఎందుకు చూస్తారని వాళ్ళ మీదకి రివర్సల్ అవుతుంది మీరు మంచిగా కట్టుకరండి ఎందుకుండదు శివాజీని అనేది తప్పే లేదండి మీ అందరికి చెప్తానా ఆమె ఏడికి పిలిచినా మేము వస్తాం ఆమె కంటే మేము పెద్ద లీడర్లమే ఎందుకంటే నేను ఈ పార్క్ ఎప్పుడు మాట్లాడేదే ఫస్ట్ ఈ రోజే వచ్చిన ఆ శివాజీ కోసం వచ్చినా మాట్లాడుతున్నా మళ్ళీ రేపు వచ్చి మాట్లాడాలన్నా మాట్లాడతా శివాజీ గారికి తప్పు లేదు శివాజీ గారికి డైరెక్ట్ గా చెప్పి ఏమైనా చెప్తారా? డైరెక్టర్ శివాజీ గారు ఇంకోసారి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడమంటున్నా ఎవరికి లేనిది అసలు శివాజీ గారు కూడా బయటపడద్దు ఆయన ఏందో ఆయన మంచి పేరు ఆ పేరు అట్లనే ఉంచుకోమను అంతే ఆయన అనేది అది ఒక్కటే ఆయన పేరు ఆయన తగ్గించుకోమను ఎవరికి లేని దొరద ఎందుకు ఒక ఆడపిల్ల ఖరాబ్ అయిపోద్దు అలా అంతా తొక్కేస్తే ఆ పిల్ల జీవితం పాడైద్దని చెప్పిండు మంచి మనిషిగా స్పందించాడు ఈ ఏరేటోళ్ళు ఏదన్నా వాళ్ళని తప్పు ఉండదు కూలు చేసుకుంటూ వాళ్ళు చేసుకుని సినిమా వాళ్ళని గింత అనగానే దాన్ని రచ్చ చేస్తారు ఎందుకు మీరందరు చూస్తేనే ఈ దేశం అంతా చూస్తేనే సినిమా అవుతుంది ఒక్కరు చూస్తే సినిమా కాదు పోనీ టికెట్ కోసం కొట్లాడు దానికోసం కొట్లాడు దీనికోసం కొట్లాడు చిన్న మాట కాడ దాన్ని రచ్చ చేసి ఆయన మరి ఆయన ఏదన్నా ఇజ్జత్ కోసం ఏదన్నా అయితే ఏమైనా ఉంటుందా సొసైటీలో చాలా జరుగుతున్నాయి కదా దానికి స్పందించకుండా ఈ దీన్నే చాలా ఉన్నాయి ఆమెను వచ్చి చూడమని బయట వచ్చి చూడమని లోపల కాదు బయట వచ్చి చూడమని ఎంత జరుగుతున్నాయో ఆడపిల్లలకి ముసలోళ్ళని తసలోళ్ళని మొత్తం చూడమని బయటకు వచ్చి అదే కానీ సినిమా వాళ్ళు ఎక్కడో అద్దాల శాస్త్రం ఉండి ఏదేదో మాట్లాడినట్టు కాదు ఆయన ఏదో చిన్న మాట అన్నందుకు దాన్ని బట్టి పీకుతా ఉన్నారు పీకొద్దు అనుసూయ గారు మీరు కూడా అలా అస్సలు చేయొద్దు ఏదో సరే సారీ చెప్పిండు దాన్ని చదువుకోవాలి మీరే కదా మేము కాదు కదా బయట వాళ్ళం దానికోసం శివాజీ గారిని బయట గుంజుడు ఎక్కడిది ఒక ఆడమకి వచ్చి ఇలా సారీ చెప్పే ఎందుకు శివాజీ గారు మీ పని ఏందో మీ పేర్లు మీరు అట్లనే ఉంచుకోండి ఎక్కడ అన్యాయం జరుగుతా పోయి మాట్లాడు దమ్ముంటే చేయండి లేకపోతే లేదు సారీలో ఒక ఆడోళ్ళకి చెప్పకూడదు అంతే ఎందుకంటే మీరు తప్పు చేస్తే చెప్పొచ్చు అది తప్పు కాదు చిన్న ఓడు కోసమే నువ్వు సారీ చెప్పేది దేనికోసం కాదు పక్కా మంచిగా మాట్లాడిండు నేను ఎంతమందికి ఆయన వచ్చి చెప్తా రేపు నవీన్ యాదవ్ ఉందో దాని పక్కన ఇల్లు వాళ్ళతో నేను బాగుంటే అక్కడికి వచ్చినా నేను ఇదే మాట చెప్తా వాళ్ళ ముందు కూడా ఎమ్మెల్యేల ముందు కూడా చెప్తాను ఓకేనా